మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శ్రీ చిత్తారమ్మ దేవాలయం వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిత్తారమ్మ దశమ వార్షికోత్సవం పురస్కరించుకుని నేడు అమ్మవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది. చిత్తారమ్మ జాతర ఉత్సవాల్లో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో అనుభవం ఉన్న మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20 సంవత్సరాల ముందు చూపుతో పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు, రమేష్ రెడ్డి, అశోక్, దామోదర్, వెంకటి, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రమేష్, మాజీ అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, మా పెద్దన్న ఎప్పుడు కూడా సత్యమన్నను నా పెద్దన్న లాగానే భావిస్తాను. వారు ఏదైనా అడిగినప్పుడు కాదనే సమస్య లేదు. తప్పకుండా ఆ గుడికి మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఏదైతే రామాయంపేట్ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పటి నుంచి మీరందరూ కూడా నాకు అండగా ఉన్నారు. మొట్టమొదటిసారి నన్ను ఎమ్మెల్యే చేసిందే రామాయంపేట నుంచి. నా కనిష్టంలో భూమి ఉండే వరకు నేను మర్చిపోయినాను. ఎప్పుడు కూడా మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మెదక్ జిల్లా వాసులను ఎప్పుడు మర్చిపోనని చెప్పేవాడిని. మరి అదే విధంగా రామాయంపేట తర్వాత డిలిమినేషన్ లో మెదక్ అయింది. మెదక్ నుంచి కూడా మీరు గెలిపించడం జరిగింది. మరి తర్వాత నాకు బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత నా కుమారుడు పంపిస్తే మళ్ళీ మీరు ఆశీర్వదించారు. కంటిన్యూగా యాక్టివ్ గా గెలిపించినందుకు నా కంఠంలో ఊపిరిండే వరకు నేను మిమ్మల్ని మర్చిపోను. ఒకటి ముఖ్యంగా గమనించాలి ఏంటంటే, ఎవరికైతే నేను పొలిటికల్ గా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.